అనసూయ పిలుపు విని శీలవతి కుటీరంలోంచి యువతలికి వచ్చింది. వయసులో తనకన్నా పెద్దదైన అనసూయ పాదాలను చేతులతో తాకుతూ నమస్కరించింది. దీర్ఘ సుమంగళీ భవ అనసూయ దీవించింది. శీలవతి, నిన్నొకటి కోరడానికి వచ్చాను అనసూయ ఉపోద్ఘాత రూపంలో అంది. ఆజ్ఞాపించండి మాత. శీలవతి కంఠంలో వినయం శబ్దం చేసింది. లోకహితం కోసము నువ్వు సూర్యుడు ఉదయించేలా చేయాలి. అందుకు అడ్డుగా ఉన్న నీ శాపాన్ని ఉపసంహరించుకోవాలి. సూర్యుడు ఉదయిస్తే నా భర్త అస్తమిస్తారు మాత. శీలవతి కంఠం దుఃఖావేశంతో వణికింది. ఇందాక నిన్ను దీర్ఘ సుమంగళీభవ అంటూ దీవించాను శీలవతి. అనసూయ ఆశీస్సు వృధా కాదు తల్లి. అమ్మా, శీలవతి గద్గద కంఠంతో అంది. అమ్మ కూతురి వైధవ్యాన్ని సహిస్తుందా? అనసూయ కంఠంలో ఏదో నిర్ణయం గంటలాగా మోగింది. అనసూయ మాట శీలవతి చెవుల్లో గింగిలు తిరుగుతోంది. అమ్మ, నీ మాట పాటిస్తాను. శీలవతి చేతులు జోడించింది. శీలవతి తూర్పు వైపు తిరిగింది. కళ్ళు మూసుకుని చేతులు జోడించింది. నేను మహాపతివ్రతనే అయితే ఈ క్షణంలోనే సూర్యుడు ఉదయిస్తాడుగాక. శీలవతి మాట పరిసరాల్లో మారుమోగింది. తూర్పు దిక్కును కప్పిన నల్లటి తెరను ఏదో అదృశ్యహస్తం ఒక్కసారిగా తొలగించింది. సూర్యుడు ఉదయించాడు. ఉదయభానుని ఒకసారి చూసి శీలవతి ఆతృతగా కుటీరంలోకి పరిగెత్తింది. కుక్కిమంచం వైపు చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. శీలవతి కుక్కిమంచం మీద నిర్జీవంగా పడున్నాడు ఉగ్రశ్రవుడు. స్వామి! శీలవతి ఆర్తనాదం కుటీరంలో ప్రతిధ్వనించింది. అనసూయ వినిపించుకోనట్లు వెనుదిరిగి వేగంగా తమ ఆశ్రమం వైపు నడవసాగింది. ఆశ్రమంలోకి వచ్చిన అనసూయను త్రిమూర్తులు ఆనందంగా చూశారు. అత్రిమొహంలో సంతోషం నాట్యం చేస్తోంది. అనసూయ, ఆడిన మాట నెరవేర్చి మాకు ఆనందం కలిగించావు. మా మాటను మేము పాటిస్తాం. కోరిన వరాలు కొంగులో వేయాలన్నావుగా, కోరుకో చిరునవ్వుతో అన్నారు. అలాగే స్వామి, నాకు 3 వరాలు కావాలి. మొదటి వరంగా శీలవతి భర్త పునర్జీవితుడు కావాలి. ఆ ఉగ్రశ్రవుడు కుష్ఠరోగ విముక్తుడై యవ్వనవంతుడిగా శీలవతికి అనుకూలపతిగా మారాలి. వెంటనే ఈ 2 వరాలు ప్రసాదించాం. 3వ వరం కోరుకో సాధ్వి, విష్ణువు అన్నాడు. మాత అనసూయ పతివ్రతే కాదు, పరిణిత మనస్కురాలు. ఇంద్రుడు మెచ్చుకున్నాడు. అనసూయ కొంచెం ముందుకు జరిగింది. తన చీర కొంగును 2 చేతుల్లోకి విడదీసి పట్టుకుంది. ఆమె విశాల నేత్రాలు తడిగా మెరుస్తున్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆమె తదేకంగా చూస్తోంది. వరం కోరుకు అనసూయ, బ్రహ్మ ఆమెను హెచ్చరించాడు. మీరు ముగ్గురు నా కుమారులుగా నా గర్భవాసాన విద్ధి చేసి జన్మించాలి. విష్ణువు అర్థం కానట్లు చిరునవ్వు నవ్వాడు. ఎవరు ముగ్గురు అనసూయ? పేరున వివరంగా చెప్పు. మీరే స్వామి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. త్రిమూర్తులు ఒకరినొకరు క్షణకాలం చూసుకున్నారు. తథాస్తు, త్రిమూర్తులు ఒకేసారి ఒకే కంఠంతో అన్నారు. ధనిరాలని స్వామి, అనసూయ చేతులు జోడిస్తూ అంది. నిలువెల్లా ఆవరించిన ఏదో ఉద్రేకంతో వణికిపోతున్న అత్రి మహర్షి అనసూయ సమీపానికి జరిగి మంత్రముగ్ధుడిలా ఉండిపోయాడు. అనసూయ, నీ ప్రార్థన ప్రకారం ప్రథమపుత్రుడుగా బ్రహ్మ, ద్వితీయ పుత్రుడుగా నేను, తృతీయ పుత్రుడుగా పరమేశ్వరుడు నీ గర్భాన నీ పుత్రులుగా జన్మించి నీ లోగిలిలో ఆడుకుంటాం. బ్రహ్మ విష్ణువు నవ్వుతూ అన్నాడు. అనసూయ మౌనంగా చూస్తోంది. ఆమె విశాల నేత్రలు ఆనంద బాష్పాలని వర్షిస్తున్నాయి. అత్రి, మీ దంపతులు అదృష్టవంతులు. అంతరిక్షంలో సూక్ష్మరూపంలో ఉన్న మా చంద్రుడు సశరీరంగా మీ పుత్రుడిగా జన్మిస్తాడు. ఆ చంద్రుడు మరెవరో కాదు, సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడే. తదనంతరం నేను దత్తనామధేయంతో జన్మిస్తాను. అత్రిపుత్రుడైన కారణంగా దత్తాత్రేయుడుగా ప్రసిద్ధుడవుతాను. ఆ తరువాత మీ తృతీయ పుత్రుడుగా పరమశివుడు దుర్వాసుడుగా అవతరిస్తాడు. మా జన్మలు ధన్యమైనాయి. అత్రి కంఠం వణికింది. బ్రహ్మ తన మానసపుత్రుడైన అత్రిని చిరునవ్వుతో ప్రత్యేకించి చూశాడు. కుమారా అత్రి, శుభగడియలలో నీ తేజస్సును యజ్ఞకుండలిలో హవిస్సులాగా అనసూయ గర్భంలో నిక్షేపించు. ఆజ్ఞ. అత్రి మహర్షి నమస్కరిస్తూ అన్నాడు. అనసూయ నమస్కరించింది. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అన్నాడు దీవిస్తూ. తథాస్తు అన్నారు శివుడు, విష్ణువు, ఇంద్రుడు, నారదుడు. నమస్కరించిన అత్రి అనసూయలు రెప్పలెత్తి చూశారు. త్రిమూర్తులు, ఇంద్రుడు, నారదుడు లేరు. అత్రి అనసూయ మొహంలోకి పారవశ్యంతో చూశాడు. అనసూయ, నీ జన్మ ధన్యం. నీ చరిత్ర శాశ్వతం. త్రిమూర్తుల్ని ఆడిస్తాను అన్నప్పుడు నీ మాట నాకు అర్థం కాలేదు. అలా ఎందుకన్నావో ఇప్పుడు అర్థమైంది.
నువ్వే కాదు, నీ పెనిమిటి అత్రి కూడా త్రిమూర్తుల్ని ఒడిలో ఆడిస్తాడు సుమా. అనసూయ ఆనందాశ్రవుల్ని తుడుచుకుంటూ నవ్వింది. అమ్మా, ఆశ్రమం వెలుపల నుంచి వినిపించింది పిలుపు. అనసూయ అత్రి గుమ్మం వైపు చూశారు. శీలవతి, ఆమెతో పాటు అందగాడైన యువకుడు వస్తున్నారు. అమ్మా అమ్మా, నా భర్తకు పునర్జన్మ సిద్ధించింది. నా భర్త వ్యాధి వృద్ధాప్యము మాయమైపోయాయి. అంతా మీ ఆశీర్వాద మహిమే అమ్మా. భర్త చేయి పట్టుకున్న శీలవతి ఆనందంగా అంది అనసూయతో. అది నా మహిమ కాదు శీలవతి, త్రిమూర్తుల దయ, నీ అదృష్టం అనసూయ అంది. మాత, మీ దయతో నా సతీమణి మహిమతో నాకు పునర్జన్మ దక్కింది. మమ్మల్ని దీవించండి. అందంతో యవ్వనంతో కళకళలాడుతున్న ఉగ్రశ్రవుడు కృతజ్ఞతాపూర్వకంగా అంటూ అత్రి అనసూయల ముందుకు మోకరిల్లాడు. శీలవతి కూడా ఆ ఇద్దరికి పాదాభివందనం చేసింది. నాయనా, శీలవతి నీ కోసం ఇన్నాళ్ళు అష్టకష్టాలు అనుభవించింది. ఇక మీదట ఆమెను ఇష్టసుఖాలలో నోరలాడించే బాధ్యత నీదే, అనసూయ ఉగ్రశ్రవుడితో అంది. అవును నాయన, అత్రి ఉగ్రశ్రవుడితో అన్నాడు. సతి పతిని ఆరాధనతో సేవిస్తుంది. పతి సతిని అనురాగంతో దీవించాలి. మా దంపతులిద్దరికీ మీ దంపతులిద్దరే ఆదర్శం అన్నాడు ఉగ్రశ్రవుడు. శీలవతి నవ్వుతో చూసింది. బ్రహ్మదేవుడి మాట ఉన్నట్టుండి అత్రి మహర్షికి గుర్తు వచ్చింది. యజ్ఞకుండంలో హవిస్సులాగా అనసూయ గర్భంలో అత్రి శయ్యాగారం వైపు నడుపులు వేస్తాడు. గోడవారుగా మంచం మీద శయ్య తెల్లగా హిమవేదికలా కనిపిస్తుంది అతనికి. తెల్లటి శయ్య మీద తెల్లటి వస్త్రాలు ధరించిన అనసూయ పవళించి ఉంది. క్షీరసాగరం మీద అలవోకగా వంపులు తిరిగిన సన్నటి అందమైన అలలా కనిపిస్తోంది అనసూయ. అనసూయ తన ధర్మపత్ని. అనసూయ తన అదృష్ట దేవత. త్రిమూర్తులను తన గర్భ సుధావర్ణంలో ధరించి, నవమాసాలు భరించి, ప్రసవించి, స్తన్యమిచ్చి, లాలించి, పాలించి, ఆడించి అదృష్టవంతురాలు. అత్రి ముందుకు కదిలాడు. వాతాయనంలోంచి తెల్లటి వెన్నెల ఆమె మీద కురుస్తోంది. అత్రి అప్రయత్నంగా వాతాయనంలోంచి ఆకాశంలోకి చూశాడు. చంద్రుడు ఎందుకో ఏదో నూతనోత్సాహంతో దగదగలాడుతున్నాడు. అత్రి అప్రయత్నంగా చిరునవ్వు నవ్వుకున్నాడు. అందాల చందమామ తన అనుంగుపుత్రుడిగా జన్మిస్తాడు. బ్రహ్మదేవుడి వాక్కు ఆయన చెవుల్లో ప్రతిధ్వనించింది. అత్రి తన చూపుల్ని అనసూయ మొహం వైపు తిప్పాడు. ఆకాశంలోని చంద్రుడు అవని మీదికి దిగి వచ్చాడా? చంద్రబింబం లాంటి అనసూయ ముఖాన్ని ఆప్యాయంగా చూస్తూ అనుకున్నాడు అత్రి. నింగిలోని చంద్రుడు త్వరగా నేలకు దిగి వస్తాడు. ఆయన ఆలోచనలను పసిగట్టినట్లు అనసూయ మూసిని కళ్ళను మెల్లగా తెరిచింది. ఆమె విశాల నేత్రాల కాంతిలో వెన్నెల తళుక్కుమంది. జత కలుస్తూ అనసూయ చిగురాకు పెదవుల్ని చిరునవ్వు విడదీసింది.